హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో టేస్టీగా ఉండే ఎగ్ బజ్జీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎగ్ బజ్జీ అంటే ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా వెరైటీగా బ్రెడ్తో కూడా చేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి ఎలా చేయాలో చూద్దామా? ఇక్కడ నేను 4 ఎగ్స్ తీసుకున్నాను, అవి ఉడకబెట్టుకున్నానండి. ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అందులోనే కొంచెం చాట్ మసాలా, కొంచెం గరం మసాలా, కొంచెం ఎగ్ మసాలా కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు, కొంచెం కారం కూడా వేసుకోవాలి. వీటన్నిటిని కొంచెం కొంచెం వాటర్ పోసి కలుపుకోవాలి. కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకుందాం. ఉడకబెట్టుకున్న ఎగ్స్ని చాక్తో నిలువుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 4 బ్రెడ్ పీసెస్ తీసుకొని బౌల్లో కొంచెం వాటర్ పోసుకొని బ్రెడ్ని అటు ఇటు తడిపి ఎగ్స్ని అందులో పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ని మొత్తాన్ని రౌండ్ లాగా చేసుకోవాలి. ఎగ్ బయటికి రాకుండా నిదానంగా చేసుకోవాలండి. ఇలాగే మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ అన్ని ఇలా బ్రెడ్తో రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగానే కలుపుకున్న శనగపిండిలో ఈ బ్రెడ్ బాల్ని వేసి అటు ఇటు తడపాలండి. శనగపిండి బ్రెడ్కి బాగా పట్టేలాగా తడపాలి. దానిని తీసుకొని వెంటనే ఈ చిప్స్లో వేసి దానికి పట్టేలాగా చేతితో అద్దాలి. వీటిని మిక్సీ పట్టుకొని కూడా బ్రెడ్కి అద్దవచ్చండి. వీటన్నిటినీ కూడా ఇదే ప్రాసెస్లో చేసి పక్కన పెట్టుకుందాం. ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసుకొని మీడియం హీట్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ బ్రెడ్ బాల్స్ని అందులో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించాలండి. అప్పుడే మనకు బాగా కుక్ అవుతాయి. అంతే అండి, ఎగ్ బజ్జీ రెడీ అయిపోయినట్టే. వీటిని సర్వ్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉండే ఎగ్ బజ్జీ రెడీ అయిపోయినట్టేనండి. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.